Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Defense Sunflower Oil. ఈ రోజు మంగళవారం కదా అంటే మనకి మీ చేతి వంట సెగ్మెంట్ లో ఎవరు వస్తారు? హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్. మరి ప్రతి వారం కూడా వాళ్ళు వచ్చి మనకి వెరైటీ వంటలు చేసి చూపిస్తారు కదా. మరి అలాగే ఈ రోజు కూడా ఇద్దరు రెడీగా ఉన్నారు టేస్టీ వెరైటీస్ చేయడానికి. కాకపోతే దానికంటే ముందు గుమగుమల్లో రాజు గారు ఏం చేస్తారో చూసేద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీతో రెడీగా ఉన్నారు మీరు? కొంచెం క్యాప్సికమ్ ఫ్లేవర్ తో ఈ రోజు సోయాతో ఫ్రై చేస్తున్నానండి. సోయా క్యాప్సికమ్ ఫ్రై. సోయా క్యాప్సికమ్ ఫ్రై అండి. ఓకే మరి సోయా క్యాప్సికమ్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా క్యాప్సికమ్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మీల్ మేకర్ కొంచెం నీళ్ళలో మనం నానబెట్టేసి నీళ్లు పిండేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే. కొద్దిగా ఆయిల్. సో 3 కలర్ క్యాప్సికమ్ తీసుకున్నారా? అవునండి. ఓకే. పోపు దినుసులు, దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. సో అందుబాటులో ఉంటే మనం 3 కలర్స్ తీసుకుంటే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అలాగే రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, వీటితో పాటు సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే. సో యూజువల్గా చాలా మంది ఈ కలర్డ్ క్యాప్సికమ్ అంతా కూడా ఓన్లీ సాలెడ్స్ కి అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవునండి. కూర అనేసరికి మోస్ట్లీ గ్రీన్ దగ్గరికి వెళ్ళిపోతారు, కానీ కొంచెం పిల్లలకి పెట్టడానికి వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఇట్లా కలర్స్ కూడా వాడితే బాగుంటుంది. సో కారం, కొద్దిగా పసుపు అండి. ఎందుకంటే యూజువల్ గా రొటీన్ కలర్స్ వాళ్ళకి కూడా బోర్ వచ్చేస్తుంది. కొద్దిగా ఇలా వెరైటీగా చూస్తే కలర్ చూడగానే అట్రాక్ట్ అయిపోతారు. సో కొంచెం వేగాలండి మనకు క్యాప్సికమ్ ముక్కలు. కాస్త ముక్కలు మగ్గితే నెక్స్ట్ మీల్ మేకర్ యాడ్ చేసేసుకోవడమే కదా. సో ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు కాస్త వేగాలండి. సో ఇవి వేగుతుంటే ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం కూరల్లో టమాటాలు వాడుకుంటూ ఉంటాము. దీనివల్ల టేస్ట్ అదనంగా యాడ్ అవుతూ ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది, కూరలు కూడా బాగుంటాయి. ఇంతవరకు ఓకే. కానీ ప్రతిరోజు 1 గ్లాస్ టమాటా రసం కూడా తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంటే మన చర్మానికి ముడతలు తొందరగా రావు, అలాగే శరీరంలో ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా బయట వెళ్ళిపోతుంది, టాక్సిన్స్ అన్ని కూడా బయట వెళ్ళిపోతాయి, అలాగే రక్తశుద్ధి కూడా జరుగుతుంది. చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. సో కొంచెం అంటే మనం సాల్ట్ అది కూడా వేసాం కదా. సో దీంట్లో ఉన్న వాటర్ తొందరగానే బయటకు వచ్చేసి తొందరగా మగ్గిపోతాయి. సో ఇప్పుడు మనం నానబెట్టేసుకున్న మీల్ మేకర్, కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో కొంచెం ఫ్రై కాబట్టి కాస్త ఇట్లా కనిపించాలి అనుకుంటే మనం ఇట్లా పెద్ద మీల్ మేకర్ యాడ్ చేసుకోవచ్చు కదా. అవునండి. లేదంటే సోయా చంక్స్ లాంటివైనా కూడా కలిపేసుకోవచ్చు. అప్పుడు మనం క్యాప్సికమ్ కూడా కొంచెం సైజ్ తగ్గించేసుకుంటే చిన్న సైజ్ లో చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను. ఓకే. ఇదేదో చాట్ లా ఉంది యాక్చువల్గా ఇలా చూస్తుంటే. కొంచెం లైట్ అంటే స్పైసీగా తగ్గించేసుకుని మనం చేసుకుంటే స్నాక్ లా కూడా చక్కగా చాట్ మసాలా అలాంటిది యాడ్ చేసి నిమ్మరసం హ్యాపీగా తీసేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. సో ఇంకొంచెం మసాలాగా ఉండాలి అనుకుంటే కొద్దిగా గరం మసాలా యాడ్ చేయొచ్చు దీంట్లో. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే. రెడీ అండి. ఓకే. సోయా క్యాప్సికమ్ రెడీ అండి. ఓకే.
ఓకే మరి సోయా క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా క్యాప్సికమ్ ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా మీల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా క్యాప్సికమ్ ఫ్రై రెడీ.